హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. చైనా తమ J-35 ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ని ఈ సంవత్సరం ఆగస్టులోనే పాకిస్తాన్కి డెలివరీ చేయబోతున్నట్టు లేటెస్ట్ మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. లాస్ట్ ఇయరే ఈ డీల్ సైన్ అయింది. అలాగే ఈ బ్రాండ్ న్యూ స్టెల్త్ జెట్ కూడా చైనీస్ నేవీలో జాయిన్ అయింది. మామూలుగా డీల్ సైన్ అయ్యాక డెలివరీ అవ్వడానికి 3 సంవత్సరాలు టైం పడుతుంది. మరి ముందు తమ సొంత నేవీ అమెరికన్ F-35 జెట్స్ని ఛాలెంజ్ చేయడానికి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్లో డిప్లాయ్ చేయాలిగా. ఇలా మినిమం కావాల్సిన నెంబర్స్లో మోహరించకుండా అర్జెంటుగా పాకిస్తాన్కి డెలివరీ చేయాల్సిన అవసరం ఏంటి? ఇంకోటి, ఈ మీడియా రిపోర్ట్స్ని బట్టి చైనా 50% డిస్కౌంట్తో ఈ జెట్స్ని పాకిస్తాన్కి అమ్ముతుంది. పాకిస్తాన్ తమ వెపన్స్ని యుద్ధంలో వాడి మంచి పేరు తెచ్చినందుకే ఇది రివార్డ్ అన్నట్టు చెప్తుంది. మరి దీని వెనక బిహైండ్ ద సీన్స్ నిజాలేంటి? హిస్టారికల్గా ఇండియా పాకిస్తాన్లు ఎయిర్ డామినెన్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఒక దేశం అడ్వాన్స్డ్ జెట్స్ని కొంటే దాన్ని కౌంటర్ చేయడానికి ఇంకో దేశం కూడా అలాంటి జెట్స్ని కొంటుంది. మరి ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాంటి నిర్ణయాన్ని తీసుకొని విదేశాల నుండి 5th జనరేషన్ జెట్స్ని కొంటుందా? ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఉంటుంది. ఫస్ట్ అసలు ఈ డిస్కౌంట్ సో కాల్డ్ రివార్డుల సంగతి చూద్దాం. ఒకసారి లాజిక్తో ఆలోచించండి. ఒక దేశానికి చెందిన ఆయుధాలు యుద్ధంలో బాగా పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ అమ్మేటప్పుడు ప్రీమియం ప్రైస్తో అమ్ముతుందా, లేదా మంచితనంతో డిస్కౌంట్కి ఇస్తుందా? ఈ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ చేసిన అతిపెద్ద క్లెయిమ్ 5 ఇండియన్ జెట్స్ని డౌన్ చేయడం. అందులో 3 రఫాల్ జెట్స్ ఉన్నాయి. వాటిని కూడా చైనీస్ మేడ్ J-10C జెట్సే ఫేమస్ PL-15 మిజైల్తో కూల్ చేయని చెప్తుంది. కానీ ఇంత పెద్ద లెవెల్ క్లెయిమ్ చేసినా కూడా పాకిస్తాన్ ఎలాంటి ఎవిడెన్స్తో దాన్ని నిరూపించలేదు. పాకిస్తానీ ప్రొపగెండా అకౌంట్స్ యుద్ధానికి ముందు ఇండియన్ జెట్స్ క్రాష్ అయినప్పుడు తీసిన పిక్చర్స్ని ఈ ఆపరేషన్ సింధూర్లో డౌన్ చేసిన జెట్స్ అని క్లెయిమ్ చేశాయి. రఫాల్ నేమ్, ఇండియన్ ఫ్లాగ్, BS-001 అనే సీరియల్ నెంబర్తో ఒక వైరల్ ఇమేజ్ని ఎవిడెన్స్గా చూపించింది. ఫారెన్ మీడియా, ముఖ్యంగా చైనీస్, అమెరికన్ మీడియా దీన్ని ఒక సాలిడ్ ఎవిడెన్స్గా చూపించి నిజంగానే రఫాల్ డౌన్ అయిందని ప్రచారం చేసింది. చాలా దేశాలు నమ్మాయి కూడా. అయితే ఆ ఇమేజ్ ఒక ఫేక్ ఎవిడెన్స్, అసలు రఫాల్ ఫైటర్ జెట్కి సంబంధించిన పార్టే కాదని రీసెంట్ వీడియోలో ప్రూవ్ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. ఈ పాకిస్తానీ ఫేక్ క్లెయిమ్ని ప్రచారం చేయడంలో చైనీస్ మీడియా మోటివేషన్ తమ దేశ మిలిటరీ ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడం. ఇక అమెరికన్ మీడియా మోటివేషన్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో F-35కి కాంపిటీషన్గా ఉన్న రఫాల్ పేరుని దెబ్బతీసి తమ సేల్స్ని పెంచుకోవడం. ఇలా పాకిస్తాన్ మేము స్ట్రాంగ్ అని చెప్పడానికి చేసిన ఫేక్ క్లెయిమ్ని తమ దేశాల ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడానికి చైనీస్, అమెరికన్ మీడియాలు కలిసి ఇంకొన్ని వెస్టర్న్ మీడియాలతో వత్తాసు పలికాయి. కానీ నిజానికి ఈ పాకిస్తానీ జెట్స్ ఇండియన్ అటాక్ని స్టాప్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి. ఇంకోటి PL-15. ఇది ఇండియా భూభాగంలో డ్యామేజ్ అవ్వకుండా దొరకడం గురించి కూడా ఆ వీడియోలో మాట్లాడాను. ఒకటి, ఇండియన్ ఫైటర్ జెట్స్ దాన్ని జామ్ చేసి ఉండాలి. 2, టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల దారి మధ్యలో పడిపోయి ఉండాలి. లేదా పాకిస్తానీ జెట్టే డౌన్ అయ్యి ఇది కూడా ఒక చోట పడి ఉండాలి. ఈ 3ంటికే సాధ్యమవుతుంది. అయితే ఏం జరిగినా కూడా చైనీస్ వెపన్స్ పర్ఫార్మెన్స్ బాలేదన్నట్టే. ఇంకో పక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏకంగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే చైనీస్ లాంగ్ రేంజ్ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా డిస్ట్రాయ్ చేసింది. ఒక పక్క చైనీస్ జెట్స్తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని ఎదుర్కోలేకపోయింది. ఎయిర్ డామినెన్స్ని ఇస్తుంది అనుకున్న మిజైల్ పర్ఫార్మెన్స్ కూడా బాలేదు. ఇక ఎయిర్ డిఫెన్స్ అయితే కంప్లీట్గా ఫెయిల్ అయింది. సో తమ వెపన్స్ ఇంతలా ఫెయిల్ అయినప్పుడు చైనా ఆల్రెడీ సైన్ చేసిన J-35 డీల్లో ప్రైజ్ని ఇంకా తగ్గించి అమ్ముతుందంటే అందులో లాజిక్ ఉంది. కానీ అది రివార్డ్ ఏంటి? మ్యాటర్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత F-35కి పోటీ అన్న J-35ని డిస్కౌంట్కి అమ్మితే చైనీస్ వెపన్స్కి ఉన్న పేరు పోతుంది. వెపన్స్ బాగా పర్ఫామ్ చేయలేదు కాబట్టే ఈ డిస్కౌంట్ అని అందరికీ అర్థమవుతుంది. బట్ ఇది జరగకుండా ఆల్రెడీ వాళ్ళ వెపన్స్ బాగా పర్ఫామ్ చేశాయని చైనీస్ మీడియా క్లెయిమ్ చేసిందిగా. అలా మా వెపన్స్కి పేరు తెచ్చినందుకే ఈ రివార్డ్ అని ఫ్రేమ్ చేస్తుంది. అంటే తప్పక డిస్కౌంట్కి ఇవ్వాల్సి వచ్చినా దాన్ని కూడా అనుగుణంగా వాడుకుంటుంది.
మరి ఈ J-35 గురించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్యానిక్ అయ్యి 5th జనరేషన్ జెట్స్ని కొనాల. చైనీస్ ఎయిర్ ఫోర్స్ అమెరికన్ F-22 ర్యాప్టర్స్కి ఎదురుగా పెద్ద సంఖ్యలో J-20 జెట్స్ని మోహరించింది. అయితే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్లో F-35కి ఎగెన్స్ట్గా ఈ J-35ని కూడా లాస్ట్ ఇయరే రెడీ చేసింది. డిజైన్ ఆల్మోస్ట్ F-35 కాపీ. అలాగే ఈ జెట్ని చాలా దేశాలకి ఎక్స్పోర్ట్ చేసి F-35కి ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా పోటీ ఇవ్వాలని చూస్తుంది. F-35 కన్నా అడ్వాన్స్డ్ స్టెల్త్ టెక్నాలజీ, ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ ఉంటాయని హైలైట్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్గా పాకిస్తాన్కి అమ్ముతుంది. మరి ఎందుకు ఇంత అర్జెంటుగా వీటిని డెలివరీ చేయాలి? ఇండియా ఈ యుద్ధంలో సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడం చైనాకైతే ఇష్టం లేదు. ఇండియాని టెన్షన్ పెట్టడానికి పాకిస్తాన్ ఒక ప్రాక్సీ మాత్రమే. అయితే నీ దగ్గర ఎంత అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ ఉన్నా ఎయిర్ బేస్ మీద దాడులు జరుగుతున్నప్పుడు వాటిని కాపాడుకోలేకపోతే ఏం లాభం? ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ఎంత వీక్గా ఉందో ఎక్స్పోజ్ చేసింది. బ్రహ్మోస్, స్కాల్ప్ మిజైళ్ల దెబ్బకి ఎయిర్ బేస్లో ఎవాక్స్, ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్, చాలా ఫైటర్ జెట్స్ ధ్వంసమయ్యాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ బేస్లో J-35 జెట్స్ని మోహరించిన ఇండియా బ్రహ్మోస్ మిజైళ్లతో వాటిని నేల మీద ఉండగానే ధ్వంసం చేయగలదు. అన్నింటినీ డిస్ట్రాయ్ చేయకపోయినా అవి ఉన్న ఎయిర్ బేస్లో రన్వేస్ని నాశనం చేసి టేక్ ఆఫ్ చేసుకోకుండా చేయగలదని ప్రూవ్ అయింది. ఎంటైర్ పాకిస్తాన్ బ్రహ్మోస్ మిజైల్ స్ట్రైక్ రేంజ్లోనే ఉంది. యుద్ధంలో 4 రోజులు కూడా నిలబడలేని దేశానికి ఈ స్టెల్త్ జెట్స్ ఉన్నా కూడా పెద్దగా మార్పుని తీసుకురావు. అయితే ఇండియాకి అగెనిస్ట్గా చైనా కూడా ఉంది. ఈ స్టెల్త్ జెట్స్ పాకిస్తాన్కి అడ్వాంటేజ్ని ఇవ్వకపోయినా చైనాకి ఇస్తాయి. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చైనీస్ జెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఇంతకుముందు ఐడియా ఉండేది కాదు. ఎందుకంటే ఎక్కడా కూడా యుద్ధాల్లో పార్టిసిపేట్ చేయలేదు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్లో J-10C పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అర్థమై ఉంటుంది. దీన్ని బట్టి చైనీస్ స్టెల్త్ జెట్స్లో ఎంత సామర్థ్యం ఉంటుందో ఒక అంచనాకి రాగలదు. కాబట్టి ఒకవేళ J-10C పర్ఫార్మెన్స్ బాగా ఉంది, స్టెల్త్ జెట్స్ నిజంగానే డేంజర్, చైనాతో యుద్ధం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తే ఫారెన్ నుండి ఎమర్జెన్సీ కింద 5th జనరేషన్ జెట్స్ని కొనొచ్చు. ఓవరాల్ లేటెస్ట్ మీడియా రిపోర్ట్స్ని బట్టి ఆగస్టులోనే పాకిస్తాన్కి J-35 జెట్స్ డెలివరీస్ స్టార్ట్ అవుతాయి. చైనా తమ వెపన్స్ బాగా పర్ఫామ్ చేయక డిస్కౌంట్ ప్రైస్కి అమ్మాల్సి వస్తే బాగా పనిచేసినందుకే రివార్డ్గా ఇస్తున్నామని ఫ్రేమ్ చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా సక్సెస్ని ఎంజాయ్ చేయకుండా మరో తలనొప్పి తీసుకురావాలనే అర్జెంటుగా వీటిని డెలివరీ చేస్తుంది. అయితే పాకిస్తాన్ ఓవరాల్ మిలిటరీ వీక్గా ఉన్నప్పుడు కేవలం ఈ జెట్స్ పెద్ద మార్పుని తీసుకురావు. ప్లస్ సింధూర్ తర్వాత నేల మీద ఉండగానే ఎయిర్ బేస్ల మీద దాడి చేయొచ్చని ఎయిర్ ఫోర్స్కి కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ చైనీస్ J-10C పర్ఫార్మెన్స్ ప్లస్ చైనాతో యుద్ధం జరిగే ఛాన్సెస్ని బట్టి చైనీస్ ఎయిర్ ఫోర్స్ స్టెల్త్ జెట్స్ని కౌంటర్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.